క్షేమంగా బయటకు వచ్చిందమ్మా. దానికి మీరిద్దరే కారణం. మీరిద్దరూ చల్లగా ఉండాలి. పాప పైన అంత ప్రేమున్న దానివి మరెందుకక్కా అంత నిర్లక్ష్యంగా వదిలేశావు? ఏదైనా జరగరాంది జరుగుంటే ఏంటి పరిస్థితి? నన్ను క్షమించమ్మా. పని ధ్యాసలో పడి గమనించలేదు. ఇకనైనా పాపని జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగో, ఇంకోసారి అమ్మని వదిలి ఎక్కడికి రాకే, సరేనా? చూడండి, ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఆ గుంతని పూడ్చండి, లేదా ఏదైనా అడ్డుగా పెట్టండి. అయిపోయిందా? ఇంకా ఎవరికైనా ఏమైనా చెప్పేదుందా? ఉంది, అది మీకే చెప్పాలి. నన్ను పాపని కాపాడారు, దానికి జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. ఆ బావిలో పడితే ప్రాణాలు పోతాయని నీకు తెలుసా? తెలుసు. మరి తెలుసు కూడా పాపను కాపాడడానికి ఏ ఆధారం లేకుండా అలా ఎలా దూకాం? కాస్తనే తెలివి ఉండాలి కదా. అరే, ఓ ప్రాణం కాపాడడానికని నీ ప్రాణాన్ని పన్నంగా పెడతావా? బిడ్డ కోసం ఆ తల్లి పెట్టిన కన్నీళ్లు చూసి నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఆ క్షణం నాకేమైనా పర్వాలేదు, పాపని మాత్రం కాపాడాలి అనుకున్నాను. అందుకే దూకాను. ఒకవేళ పాపకు బదులు నీకేమన్నా ఉంటే? ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైనది, నిస్వార్థమైనది ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తన కడుపున పుట్టబోయే బిడ్డ కోసం తను 9 నెలలు ఎంతటి కష్టాన్నైనా ఆనందంగా భరిస్తుంది. తన ప్రాణం పోయినా పర్లేదని ఆ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డపై అంత ప్రేమ, అనుబంధాన్ని పెంచుకున్న ఏ తల్లైనా సరే బిడ్డకేమైనా అయితే తట్టుకోలేదు. అలాంటిది తన కళ్ళ ముందే బిడ్డకి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందంటే ఆ తల్లి బతకగలదా? బిడ్డ దూరం అయిందని అక్క కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఆ పరిస్థితి ఆ తల్లికి రాకూడదని నేను పాప కోసం దూకాను. ఒకసారి అటు చూడండి. క్షణం క్రితం పాప కోసం ఆ తల్లి పెట్టిన కన్నీళ్లే ఇప్పుడు ఆనంద బాష్పాలయ్యాయి. ఆ తల్లి బిడ్డల్ని ఒకటి చేసిన తృప్తి నాకు చాలు. ఇక నాకు ఏమైనా పర్వాలేదు అనుకున్నాను. ఆ తల్లి బిడ్డను ఒకటి చేయాలని దూకావు, సరే. మరి మీ అమ్మకు నువ్వు దూరం అయి ఉంటే అప్పుడు మీ అమ్మ ఎంతో బాధపడి ఉండేది కదా. నాకు దేవుడిపైన నమ్మకముంది. మంచి చేయాలని చూసిన వాళ్ళని ఆయన ఏదో ఒక రూపంలో కాపాడుతాడు. అంటే ఇప్పుడు నేను దేవుడిపైన భారం వేసి పాప కోసం నేను బావిలో దూకాను. కాని నాకు మీకు ఏ సంబంధం లేకపోయినా మీ మానాన మీరు పోకుండా ఆగి మరీ నన్ను పాపని కాపాడారు కదా. అంటే ఆ దేవుడు మీ రూపంలో వచ్చి నన్ను పాపని కాపాడాడు అన్నమాట. అర్థమైందా? ప్రతి మాటకు సమాధానం బానే చెప్తున్నావు. గడుసు పిల్లవే. ధర్ని, జల్దీరా, టైం అవుతుంది. వస్తున్నానంజీ. మా అంజీ పిలుస్తున్నాడు, వస్తానండి. అతా అతా, ధరణి ఇక్కడ. నాన్నకెలా ఉంది? అంతా బానే ఉంది కదా? ప్రస్తుతానికి బాగానే ఉన్నా భవిష్యత్తులో ఏమవుతుందోనన్న భయముందత్తా. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తా, నాన్నని కాలు కదపకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు. కాని నాన్న సంగతి నీకు తెలిసిందే కదా, పని చేయకుండా ఉండలేరు. అందుకే నాన్న ఆరోగ్యం కుదుటపడి తను మళ్లీ మామూలు మనిషి అయ్యే వరకు తనకు విశ్రాంతి చాలా అవసరమత్తా. అందుకే నువ్వు నాకు సాయం చేయాలత్తా. ఏం చేయాలో చెప్పమ్మా. నాకేదైనా పని చూసి పెట్టాలత్తా. నువ్వు పని చేస్తావా? నాన్నని కాపాడుకోవాలంటే నేను కష్టపడి పని చేయాల్సిందే అత్తా. మా చిన్నప్పటి నుంచి నాన్న మా కోసం తన సంతోషాలన్నీ వదులుకున్నాడు, మా కోసమే బతికాడు. అలాంటి మనిషికి ఇప్పుడు ఇంత కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నానత్తా. అందుకే ఆయన కోసం ఎంత కష్టమైనా పడతాను, ఏ పనైనా చేస్తాను. మా నాన్న మళ్ళీ నవ్వుతూ మాతో సంతోషంగా ఉండాలి. నీకు పుణ్యం ఉంటుందత్తా. నువ్వే నాకేదైనా పనుంటే చూసి పెట్టు. నాన్నని కాపాడుకోవాలని నువ్వు పడే తాపత్రయం నాకు అర్థమవుతుందమ్మా.
నీలాంటి కూతుర్ని కన్నందుకు మీ నాన్న చాలా అదృష్టవంతుడు. కానీ ఇప్పటికిప్పుడు పనంటే చాలా కష్టమమ్మా. అలా అనొద్దత్త. ఈ ఊళ్ళో నాకు నువ్వు తప్ప ఎవ్వరూ తెలీదు. నాకు ఏదో ఒక పని చూపించు. చెప్పా కదత్తా, అది ఏ పనైనా ఎంత కష్టమైనదైనా నేను చేస్తానని. కాదనకత్తా, ప్లీజ్ అత్తా. సరే, నాకొక 2 రోజులు టైం ఇవ్వు. ఆలోగా నేనేదైనా పనుంటే చూసి చెప్తాను. చూసి చెప్పడం కాదత్తా, ఖచ్చితంగా పనుందని చెప్పాలి. సరేనా? ఉమ్. వస్తానత్తా. అత్తా, పనుందనే చెప్పాలి. ఉమ్.